యూజర్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. మీడియా మొఘల్గా పేరు పొందిన రామోజీరావు తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలిపారు. రామోజీరావు మనవడు అమెరికాలో ఉండగా ఆయన భారత్కు రానున్నారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామోజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం. వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు బయటికి తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలు అందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. వారి మరణం నిజంగా ఒక లౌకిక వాదంతో కూడినటువంటి ఒక తాత్వికవేత్త ఆయన. అటువంటి తాత్వికవేత్త హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తలమానికగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం, మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చివరి వారి అంత్యక్రియలకు సంబంధించి నిత్యం ఇక్కడ ఉండి అందుబాటులో ఉండి పర్యవేక్షించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని అట్లాగే రాచకొండ కమిషనర్ పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ అధికారికంగా ఉండి బాధ్యతలు చేపట్టి పనిచేయటం కోసం ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. వారి దగ్గరుండి అధికారిక లాంఛనాలతో వారి చివరి మజిలీని ఒక గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.